కడప జిల్లా జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి జరిగింది. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మలమడుగు పట్టణంలోని 116, 117 పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల సరళిని పరిశీలించడానికి వెళ్తున్న సుధీర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయమైంది. దాంతో కార్యకర్తలు గలాటకు దిగారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. కడప జిల్లా జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, జమ్మలమడుగు పట్టణంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నాయి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాళ్లు దాడి చేశారంటే అంటే ఇరు వర్గాలు కూడా ఎదుర్కొన్నటువంటి ఘటనలో వాదోపవాదాలు జరిగిన సందర్భంగా ఇరువురు కూడా రాళ్ల వర్షం కురిపించుకున్నారు. అయితే అక్కడ ఇప్పుడు కూడా పోలింగ్ అనేటువంటిది జరుగుతూనే ఉంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ కావాల్సినటువంటి పోలింగ్ ఇంకా అక్కడ కొనసాగుతూ ఉండడం వల్ల అక్కడ పోలింగ్ స్థలాన్ని పరిశీలించడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం అక్కడికి చేరుకున్నాడు. కానీ ఇరు వర్గాల్లో అక్కడికి చేరుకున్నటువంటి క్రమంలో పోలీసులు ఇద్దరిని కూడా వేరు మార్గాలు కూడా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు క్రమంలో బీజేపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి రాళ్లు విసిరారు. అందుకు ప్రతిఫలంగా వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం మీద బలమైనటువంటి ఇటుకరాళ్లతో దాడి చేయడంతో కారుకున్నటువంటి అద్దాలు పగిలిపోవడంతో పాటు సుధీర్ రెడ్డి తలకు కూడా బలమైనటువంటి గాయమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ గాయమైనటువంటి సంఘటన అక్కడ పరిస్థితి కాస్తంత ఉద్రిక్తానికి లోని కావడం వల్ల పోలీసులు సైతం లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాకపోతే సాయంత్రం నుంచి కూడా కడప జిల్లాలో కాస్త వీధుగాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో కరెంటు కోత అనేటువంటిది ఉంది. ఈ కరెంటు లేకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చీకటిమయం అయిపోవడంతో ఎవరిపైన దాడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే కాకపోతే అటు బీజేపీ ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరుకోవడం వల్ల వైసీపీ కార్యకర్తలు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వీరికి దాడి సంఘటన చర్చ చేసుకుంది. కాకపోతే సుధీర్ రెడ్డి వాహనాన్ని అక్కడి నుంచి తప్పించడానికి సైతం దారి లేకుండా పోవడం, ఎందుకంటే బీజేపీ నేతలు దాదాపు 7 నుంచి 8 వెహికల్స్ లో అక్కడికి రావడం వల్ల ఆ దారి మొత్తం బ్లాక్ అయిపోవడం. సో దీంతో పోలీసులు సైతం అక్కడ సమస్యలు సద్దుమర్చడానికి కాస్త టైం పట్టిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు డీఎస్పీ ఆ సంఘటనా ప్రదర్శనకి చేరుకుని వెంటనే లాఠీ చార్జ్ చేసినటువంటి తర్వాత కాస్తంత సమస్య సద్దుమణిగింది. కాకపోతే ఈ ఇరు వర్గాల యొక్క రాళ్ల దాడిలో అటు వైసీపీకి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, అంతేకాకుండా బీజేపీ నేతలకు సంబంధించిన వెహికల్ కావచ్చు, ఈ 2 వెహికల్స్ యొక్క అద్దాలు కూడా ధ్వంసమైనాయని చెప్పవచ్చు. స్వాతి. Right, Ramesh. Thanks for the updates.